నమస్తే, నా పేరు గోవిందరెడ్డి. జి కొత్తపల్లి, అనంతపురం జిల్లా, రాప్తాడు మండల్. మీరు చూస్తున్నది గోవిందరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్. ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 23వ తేదీ పూసిన పూలకైతే కాయలైతే కోస్తున్నాము. ఈ కాయలన్నీ 3 రోజులైతే కాయలు కోసాము. పచ్చికాయ కోస్తున్నాము. పూర్తిగా కలర్ రానివ్వలేదు, అందుకే మీకు సరిగ్గా కనపడలేదు అనుకుంటా. ఎక్కువ మాగనీయలేదు. ఎక్స్పోర్ట్ కారణంగా కొంత కొద్దిగా కలర్ వస్తేనే కటింగ్ చేస్తున్నాము. ఇన్ని కాయలు ఉండి కూడా మళ్ళీ పూతలు కూడా వచ్చాయి. మా 2 ఎకరాల డ్రాగన్ తోటలో 7 టన్నుల 200 కేజీలు అయితే అయినాయి ఈ 3 రోజులకు కలిసి. అన్నీ ఫుల్ రెడ్ వచ్చేసింటే మీకు చాలా బాగా కనపడు. ఈసారి రెడ్ కానివ్వలేదన్నమాట. ఇన్ని కాయల్లో కూడా మరి పూతలు కూడా వచ్చాయి. కాయ సైజు కూడా పర్వాలేదండి. వర్షాలు అయితే మాకు చాలా అంటే చాలా తక్కువ. ఈ పూతలు పూసినప్పటి నుంచి మాకు వర్షమే లేదు. అయినా కానీ సైజు పర్వాలే. ఇంత కాయల్లో కూడా సైజు బాగానే వచ్చింది. నేనైతే సైజు రావేమో అనుకుంటే బాగానే వచ్చాయి. పోల్ సిస్టంలో ఈసారి ఎకరంకి 12 టన్నులు వచ్చేలాగే ఉంది. ఈ కటింగ్లోనే ఎకరాకి 3 టన్నుల 600 కేజీలు వచ్చింది ఒకే కటింగ్కి. ఇంతకు ముందు అయితే 2 టన్నుల 800 కేజీలు అన్నాము. అదే హైలైట్ అనుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చేసింది. ఒక కటింగ్లోని ఎకరాకి 3 టన్నుల 600 కేజీలు అంటే చాలా అద్భుతం. చూడండి, మీకు లైవ్లోనే చూపిస్తాను. చెట్టులోనే ఉన్నప్పుడే కాయలు అయితే చూపిస్తాను. ఏమంటే ఎక్కువ కలర్ రాలేదు కాబట్టి మీకు ఎక్కువ కాయలు కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు. ఈ కాయలైతే ఒకరోజు తణుకు, 2 రోజులు రాజమండ్రికి అయితే ఎక్స్పోర్ట్ పంపించాము. మా అదృష్టం ఏమంటే 25 రోజులకే కటింగ్ అయినది. అంటే మామూలుగా 30 రోజులకి అన్ని రకాలు వస్తాయంట. ఇవి మా కాయలు ఈ రకం వచ్చేసి 25 రోజులకే కాయ కటింగ్ అవుతున్నది. 5 రోజులు మనకి ముందుగా రావడం వల్ల మనకి మంచి ధర అయితే లభించింది మనకి. ఇవి ఫస్ట్ రోజు కాయలు, అంటే 18వ తేదీ.
ఈ కాయలు వచ్చేసి రెండో రోజు అంటే 19వ తేదీ సెప్టెంబర్ 19వ తేదీ ఈ కాయలు అయితే కోసాము. ఇంకా కోస్తున్నాము, గ్రేడింగ్ చేసుకుంటూ. పచ్చికాయ ఇవైతే రెండో రోజు కాయలు. చాలా అంటే చాలా దిగుబడి వచ్చింది ఈసారి. ఇవి మూడో రోజు కాయలు అంటే 20వ తేదీ సెప్టెంబర్ 20వ తేదీ కాయలు. ఓకేనండి, ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.